కానీ ఫస్ట్ టైం కదా తెలుగు సినిమాలో చూడటం మనం. అదేంటి ఆయన చెప్తారు సుషుమ్న నాడి, సుషుమ్న నాడి అని ఇక్కడ ఉంటదట. మరి నేను అది సినిమాలో ఓవర్ ఎగ్జైట్మెంట్ వస్తే అది పేలిపోవటం ఏంటి అసలు? అది నేనేదేంటంటే ఆ లాజిక్ నాకు తెలియదు. నాకు 1000 కోపం వస్తుందనే చెప్పారు అంతే. అంతే. ఆ నాడి లోపల ఇంకోటేదో ఈ ఇంపోజిషన్ అయ్యి అది వీక్ మైండ్స్లో కానీ అంటే ఈ నువ్వు మంచోడివి అయితే నువ్వు బాగానే ఉంటావు, నీ లోపల ఇలాంటివన్నీ ఉంటే అది అటాక్ చేస్తుంది అని ఉంది కదా. ఓకే ఓకే. సో అదేంటో నాకు తెలియదు, నిజంగా నాకు అవేం చెప్పలేదు. ఓకే. నాకు సినిమాలో చూసి నేర్చుకోవడం, సినిమాలో చూసి తెలుసుకోవడమే. కొత్తగా అనిపించింది మీకు కూడా? మరి విపరీతంగా. నాకు తెలీదు, సినిమా తెలియదు, నేను చూడలేదు. నా వరకు ఏంటి, రాములు ఏం చేస్తాడు, రాములు పాలు పితుకుని వస్తే మొత్తం అంతా బ్లడ్ ఉంటుంది. ఎందుకంటే ఒక నెగిటివ్ ఎనర్జీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వచ్చింది అంటే ఉల్కా పడినప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి అనేది ఆయన కాన్సెప్ట్. ఎవరిది? మన డైరెక్టర్ గారిది. సో ఉల్కా మీటిఆర్ పడినప్పుడల్లా ఇలా జరుగుతూ ఉంటాయి. ఒక నెగిటివ్ ఎనర్జీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నేను ఆవహిస్తుంది. ఓకే. ఆవేస్తే ఏమైందంటే నీలో ఉన్న కోపం 100 రెట్లు అవుతుంది. ఓకే. సో ఆ కోపానికి నాకు ఎందుకు వచ్చింది కోపం అనే దానికి సంబంధం లేదు. నాలో ఉన్న కోపం 100 రెట్లు అవుతుంది, ఎవడి మీద అని కూడా కాదు. నేను మామూలుగా కోపిష్ని, నాలో ఉన్న కోపం 100 రెట్లు అవుతుంది, 1000 రెట్లు అవుతుంది. అయ్యింది.